మార్నింగ్ అండి. వంకాయ పచ్చిపులుసు చేస్తున్నానండి. ఇట్లా ఉప్పుల మీద కాల్చుకుని వాడు బొగ్గులు వేసుకుని, ఇప్పుడు ఆ బొగ్గులు కావాలంటే కురవని గ్యాస్ మీద ఇట్లా కాలుస్తున్నానండి. ముందు వంకాయ కాల్చాను కదండి, ఈ వంకాయని ఇప్పుడు ఇట్లా ఒలవాలండి. పూర్వం చేసేవారండి మా అత్తయ్య గారి మా అమ్మగారి కూడా కుంపట ఉండేది. ఆ కుంపట్లో ఇప్పుడు కుంపట ఏంటో తెలియదు జనానికి. ఆ కుంపట్లో కాల్చి నిప్పులు పెట్టేవారు, అందులో కాల్చేవారు వంకాయని. ఆ వంకాయని కాల్చి పెద్దవాళ్ళు చేసిన గురించి ఈరోజు మేము గుర్తుపెట్టుకుని చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చేసేది ఏమీ తెలియదు కదా, మా పిల్లలకు కానీ వాళ్ళకి కానీ. మా మనవలకు తెలియదు, మా పిల్లలకు తెలుసండి వాళ్ళ నాయనమ్మ ఇలా చేసింది అని. ఇంట్లో ఏమైనా పురుగులు ఉంటే ఇట్లా చూసుకోవాలి మనం విడదీసుకుని. కానీ ఉండవు మాత్రం ఇట్లా అంతా విడదీస్తే మంచిగా ఉంది చూసుకుంటాం. అప్పుడు ఇట్లా వేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు ఇట్లా వేసి చింతపండు నానబెట్టానండి. ఈ చింతపండు బదులు ముందు ఉల్లిపాయ వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసాను, కొంచెం జీలకర్ర వేసాను. ఇట్లా పిసకాలండి. బెల్లం కాల్స్తే తీపి కావాలన్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. ఇలా మెత్తగా అయిపోతాక ఇది చింతపండు నానబెట్టిన పులుసు ఇట్లా వేసుకోవాలి. మనకి ఎంత కావాల్సిన అంత పోసుకోవచ్చు పులుపు. మాకు తక్కువే తింటామన్నా తక్కువ తినచ్చు. సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను, కావలిస్తే వేసుకోవచ్చు దాన్ని బట్టి. ఈ బెల్లం కూడా వేస్తున్నానండి. మనకి పలసగా కావలిస్తే కొంచెం చింతపండు వాటర్ పోసుకోవచ్చు. దీంట్లో కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి. కొత్తిమీర వేసినాక మళ్ళీ పిసుక్కుంటే మంచిగా ఇట్లాగా గుజ్జు దానికి కూడా పడుతుంది. ఇట్లా పచ్చడి కింద ఉంటుంది. అన్నంలో కలుపుకోవాలంటే కొంచెం మనం ఈ చింతపండు వాటర్ కొంచెం వేసుకుంటే మంచిగా ఉంటుంది. తింటే ఉంటుందండి. తిన్నాక అన్నం వేడివేడి అన్నంలో పచ్చిపులుసు వేసుకు తినండి, అప్పుడు చాలా బాగుందని మీరే అంటారు. ఇంకోండి వంకాయ పచ్చిపులుసు అండి. కార్తీక మాసంలో చేసుకుంటారు, కానీ ఉల్లిపాయ వేసుకోకుండా ఇట్లా కూడా చేసుకోవచ్చండి. హాయ్ అండి.